ఆరుద్ర నక్షత్రం అసలు స్వభావం. ఆరుద్ర నక్షత్రం అంటే కేవలం కష్టాలు, కన్నీళ్లు అని చాలామంది అనుకుంటారు. కాని ఆరుద్ర వెనుక ఉన్న రహస్యం అంతకంటే లోతైనది. రుద్రుని శక్తిని సూచించే ఈ నక్షత్రం, జీవితంలో కొన్ని తుఫానులను తీసుకువచ్చినా, ఆ తుఫాను తర్వాత మనిషిని మరింత బలంగా నిలబెట్టే శక్తిని కూడా ఇస్తుంది. ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారి స్వభావం ఎలా ఉంటుంది? డబ్బు విషయంలో వారి అదృష్టం ఎలా ఉంటుంది? తల్లి, తండ్రి, కుటుంబంతో వారి బంధాలు ఎలా ఉంటాయి? ప్రేమ, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం విషయంలో ఎలాంటి ప్రత్యేకతలు ఉంటాయి? జీవితంలో ఎందుకు కొన్ని విషయాలు అకస్మాత్తుగా మారిపోతుంటాయి? ఈరోజు ఆరుద్ర నక్షత్రం గురించి సాధారణంగా, జ్యోతిష్యపరంగా, లోతుగా తెలుసుకుందాం. ఆరుద్ర ఆరో నక్షత్రం. స్థానం మిథునం. అధిపతి రాహువు. దేవత రుద్రుడు. చిహ్నం కన్నీటి బొట్టు వజ్రం. తత్వ స్వభావం మార్పు, తీవ్రత, పరిశోధన, విరగదీసి కొత్తదాన్ని నిర్మించడం. ఆరుద్రను కేవలం కష్టాలు ఇచ్చే నక్షత్రం అని చెప్పడం చాలా తప్పు. ఇది నిజానికి జీవితంలో ఏది నిజం, ఏది నకిలీ అనేది అనుభవం ద్వారా నేర్పించే నక్షత్రం. అందుకే ఆరుద్రవారికి జీవితం ఎప్పుడూ స్ట్రెయిట్ లైన్లా ఉండదు. ఒక దశలో చాలా బాగా ఎదుగుతారు. మరో దశలో ఒక్కసారిగా మార్పు. తర్వాత మళ్లీ కొత్త స్థాయిలో నిలబడతారు. రుద్రతత్వం అంటే పాతదాన్ని తొలగించి కొత్తదానికి స్థలం చేయడం. ఆరుద్రవారి మనస్తత్వం. వీరి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ విచారణ శక్తి. ఏదైనా చెప్పగానే నమ్మరు. ఎందుకు, ఎలా, దీని వెనుక అసలు కారణం ఏమిటి అని ఆలోచిస్తారు. అందుకే వీరిలో రీసెర్చ్ అబిలిటీ, టెక్నాలజీ ఇంట్రెస్ట్, సైకాలజీ, ఆస్ట్రాలజీ అకల్ట్ ఇంట్రెస్ట్, మెడిసిన్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఇన్వెస్టిగేషన్, కంప్యూటర్స్, కమ్యూనికేషన్, రైటింగ్, అన్కన్వెన్షనల్ సబ్జెక్ట్స్ వంటి రంగాలపై ఆకర్షణ కనిపించవచ్చు. కానీ ఒక సమస్య ఉంది. వారి మైండ్ స్విచ్ ఆఫ్ అవ్వడం కష్టం. ఇతరులు ఒక విషయానికి మర్చిపోయినా, ఆరుద్ర వ్యక్తి దాన్ని మళ్లీ మళ్లీ అనలైజ్ చేస్తాడు. డబ్బు విషయంలో ఆరుద్రవారికి డబ్బు సంపాదించే సామర్థ్యం ఉంటుంది. కానీ సాధారణంగా ఒకే మార్గంలో స్థిరంగా సంపాదించి, అదే విధంగా జీవితం మొత్తం కొనసాగించడం వారి ప్యాటర్న్ కాకపోవచ్చు. వీరి జీవితంలో ఇన్కమ్ చేంజ్, న్యూ ఆపర్చునిటీ, సడెన్ ఇంప్రూవ్మెంట్ అనే సైకిల్స్ కనిపించవచ్చు. ముఖ్యంగా వీరు ఇతరుల కంటే అన్కన్వెన్షనల్ అస్లో డబ్బు సంపాదించగలరు. ఉదాహరణకు టెక్నాలజీ, ఆన్లైన్ బిజినెస్, ఫారెన్ కనెక్షన్స్, రీసెర్చ్, కన్సల్టింగ్, కమ్యూనికేషన్, మీడియా, ట్రేడింగ్ రిలేటెడ్ ఫీల్డ్స్, టెక్నికల్ ప్రొఫెషన్స్, ఇండిపెండెంట్ వర్క్ వంటివి. కానీ రాహు నక్షత్రం కావడంతో ఒక ప్రమాదం. ఇది త్వరగా డబ్బు ఇస్తుంది అనే మాటకు ఆకర్షితులవ్వకండి. స్పెక్యులేషన్లో డిసిప్లిన్ చాలా అవసరం. తల్లితో సంబంధం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయానికి. ఆరుద్ర జన్మ నక్షత్రం ఉన్న వ్యక్తికి తల్లితో సంబంధం ఎప్పుడూ సింపుల్ ఎమోషనల్ ప్యాటర్న్గా ఉండకపోవచ్చు. కొంతమందికి తల్లి చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. మరికొందరికి అమ్మ నన్ను అర్థం చేసుకోదు అనే భావన. మరికొందరికి తల్లి దగ్గరగా ఉన్న ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక విషయానికి గుర్తుపెట్టుకోవాలి. ఇది తల్లి తప్పు అని కాదు. ఆరుద్రవారి మనసులోని ఇంటెన్సిటీని తల్లి అర్థం చేసుకోవడం కొన్నిసార్లు కష్టం. ప్రత్యేకంగా చిన్న వయసులో మదర్ చైల్డ్ మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. అయితే జన్మకుండలిలో 4వ భవనం, చంద్రుడు, 4వ అధిపతి బలంగా ఉంటే ఈ సమస్య చాలా తగ్గిపోతుంది. అందువల్ల కేవలం ఆరుద్ర నక్షత్రం ఆధారంగా తల్లితో చెడు సంబంధం అని చెప్పడం సరికాదు. తండ్రితో సంబంధం. తండ్రి విషయంలో కూడా ఒక ప్రత్యేక ప్యాటర్న్ ఉంటుంది. ఆరుద్రవారు ఊతరిత్ని బ్లిండ్గా అక్సెప్ట్ చేయరు. తండ్రి ఇలా చేయాలి అంటే వెంటనే ఎందుకు అనే ప్రశ్న రావచ్చు. అందువల్ల చిన్న వయసులో ఫాదర్ చైల్డ్ క్లాషెస్ రావచ్చు. కానీ తండ్రి ఫ్రెండ్ ప్లస్ గైడ్ గా ఉంటే ఈ వ్యక్తి తండ్రి మాటను జీవితాంతం గౌరవిస్తాడు. తండ్రితో సంబంధాన్ని ప్రధానంగా 9వ భవనం, సూర్యుడు, 9వ అధిపతి చూసి నిర్ణయించాలి. ఫ్యామిలీ లైఫ్. ఆరుద్రవారికి కుటుంబం అంటే అటాచ్మెంట్ ఉంటుంది. కానీ తమ ఫ్రీడమ్ను కూడా చాలా విలువగా భావిస్తారు. అందుకే అతి కంట్రోల్ బెలియన్ అనే ప్యాటర్న్ రావచ్చు. వారిని ప్రేమతో గైడ్ చేస్తే చాలా లాయల్. అతి ఆజ్ఞలు పెడితే నాకు నా దారి ఉంది
అని వెళ్ళిపోయే అవకాశం. ప్రేమ మరియు వివాహం. ఆరుద్రవారికి రిలేషన్షిప్లో మెంటల్ కనెక్షన్ చాలా ముఖ్యం. కేవలం అందం లేదా డబ్బు కంటే ఈ వ్యక్తితో నేను మాట్లాడగలనా అనేది ముఖ్యం. పార్ట్నర్తో డీప్ కన్వర్సేషన్స్, ఇంటెలెక్చువల్ కంపాటబిలిటీ, ఫ్రెండ్షిప్, ఫ్రీడమ్ కావాలి. కానీ ఒక వీక్నెస్, వీరు పార్ట్నర్ని చాలా డీప్లీ అనలైజ్ చేయవచ్చు. ఒక చిన్న మాట, అతను ఆమె ఇలా ఎందుకు చెప్పారు అని గంటల తరబడి ఆలోచించే అవకాశం. అక్కడే అన్నెసెసరీ డౌట్స్ మొదలవుతాయి. కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటే మ్యారేజ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ప్రేమలో ఒక కామక్ లెసన్. ఆరుద్రవారికి జీవితంలో కొన్ని రిలేషన్షిప్స్ వచ్చి నేర్పి వెళ్ళిపోయే విధంగా ఉండవచ్చు. ప్రతి రిలేషన్షిప్ మ్యారేజ్ కోసం కాదు. కొన్ని రిలేషన్షిప్స్ నువ్వు ఏం డిజర్వ్ చేస్తావో తెలుసుకోవడానికి వస్తాయి. ఇది ఆరుద్ర నక్షత్రం యొక్క రూడ్ర ప్రిన్సిపల్తో బాగా సరిపోతుంది. ఆరోగ్యం. ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా చెబుతున్నాను. నక్షత్రం ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేయలేం. జ్యోతిష్య పరంగా ఆరుద్రకు నర్వస్ టెన్షన్, ఓవర్థింకింగ్, స్లీప్ ఇర్రెగ్యులారిటీ, మెంటల్ రెస్ట్లెస్నెస్, స్ట్రెస్ రిలేటెడ్ ఫ్లక్చుయేషన్స్, రెస్పిరేటరీ సెన్సిటివిటీ వంటి థేమేస్ను సంప్రదాయ జ్యోతిష్యంలో అనుసంధానిస్తారు. కానీ యాక్చువల్ హెల్త్ కోసం జాతకం ప్లస్ వయస్సు ప్లస్ లైఫ్ స్టైల్ ప్లస్ మెడికల్ ఎవాల్యుయేషన్ అవసరం. ఆరుద్రవారికి బిగ్గెస్ట్ హెల్త్ రెమెడీ మనసుకు రెస్ట్ ఇవ్వడం. వీరు శరీరం కంటే ముందు బ్రైన్ని ఎగ్జాస్ట్ చేసుకుంటారు. కెరియర్, ఏ రంగాలు బాగా సరిపోతాయి? ఆరుద్రకు ఒకే ట్రెడిషనల్ జాబ్ సరిపోవాల్సిన అవసరం లేదు. వారి న్యాచురల్ అబిలిటీ, ఇన్వెస్టిగేషన్, రీసెర్చ్, ఫోరెన్సిక్ అనలిటిక్స్, టెక్నాలజీ, కంప్యూటర్స్, ఏఐ, ఇంజనీరింగ్, సైకాలజీ, కౌన్సెలింగ్, బిహేవియరల్ సైన్సెస్, మెడిసిన్, ప్రత్యేకంగా టెక్నికల్, డయాగ్నోస్టిక్ ఫీల్డ్స్, కమ్యూనికేషన్, మీడియా, రైటింగ్, జర్నలిజం, డిజిటల్ కాంటెంట్, అకల్ట్, ఆస్ట్రాలజీ, టాంట్రా, మెటఫిజికల్ స్టడీస్. జాతకంలో అనుకూలత ఉంటే బిజినెస్, అన్కన్వెన్షనల్ లేదా టెక్నాలజీ బేస్డ్ బిజినెస్. జీవితంలో సడన్ చేంజెస్ ఎందుకు? ఇది ఆరుద్ర యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి. రాహు ఆధిపత్యం వల్ల ఒక్కసారిగా అవకాశం, ఒక్కసారిగా మార్పు, ఒక్కసారిగా దూరం, ఒక్కసారిగా ఎదుగుదల వంటి ఎక్స్పీరియన్సెస్ రావచ్చు. కానీ దీనిని భయపడాల్సిన అవసరం లేదు. ఆరుద్రకు చేంజ్ అనేది శత్రువు కాదు. చేంజ్ నే ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ప్రస్తుత 2026 గోచారం ఆరుద్రకు ఏమి చెబుతోంది? ఇది చాలా ముఖ్యమైన భాగం. ఆరుద్ర మొత్తం మిథునంలోనే ఉంటుంది. అందువల్ల ఆగస్టు 14, 2026న కుజుడు ఆరుద్రలో ఉండటం ప్రత్యేకంగా నోట్వర్దీ. ప్రస్తుతం కుజుడు మిథునం వద్ద ఆరుద్ర 1వ పాదంలో ఉన్నాడు. అంటే ప్రస్తుతం ఆరుద్ర నక్షత్రానికి ఎనర్జీ ఎక్కువ, డెసిషన్ మేకింగ్ స్పీడ్ ఎక్కువ, కమ్యూనికేషన్ షార్ప్, ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం, టెక్నికల్, మెంటల్ వర్క్కు ట్రెమెండస్ డ్రైవ్. కానీ కోపంలో మెసేజ్ పంపడం, మాటతో రిలేషన్షిప్ పాడు చేయడం, ఇంపల్సివ్ డెసిషన్ తీసుకోవడం మాత్రం వద్దు. కుజుడు మిథునం నుంచి సెప్టెంబర్ 18, 2026 వరకు కొనసాగుతాడు. ఆగస్టు డిసెంబర్ 2026 ఆరుద్ర వారికి. ఇక్కడ జన్మ చంద్రరాశి మిథునంగా తీసుకుని చూస్తున్నాను. ఆగస్టు 18 సెప్టెంబర్ అత్యంత యాక్టివ్ పీరియడ్. కుజుడు మీ జన్మరాశిలోనే. ఇది నేను ఏదో చేయాలి అనే ఫీలింగ్ ఇస్తుంది. కెరియర్, బిజినెస్, స్టడీస్, కమ్యూనికేషన్లో చాలా యాక్షన్. కానీ అమిల్తో ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చు. సెప్టెంబర్ 18 అక్టోబర్ కుజుడు కర్కాటకంలోకి వెళ్తాడు. మిథున చంద్రరాశికి ఇది 2వ స్థానం. అందువల్ల మనీ, ఫ్యామిలీ, స్పీచ్ ముఖ్యమవుతాయి. జాగ్రత్త. మాట వల్ల డబ్బు, కుటుంబ సమస్య రావచ్చు. నేను నిజమే చెప్పాను అనడం మాత్రమే సరిపోదు. ఎలా చెప్పామన్నది ముఖ్యం. 31 అక్టోబర్ తర్వాత గురువు కర్కాటకం నుంచి సింహంలోకి వెళ్తాడు. మిథునం నుంచి ఇది 3వ స్థానం. ఇది ఆరుద్ర వారికి కమ్యూనికేషన్, రైటింగ్, షార్ట్ ట్రావెల్, స్కిల్స్, కరేజ్, నెట్వర్కింగ్, సెల్ఫ్ ఎఫర్ట్ పెంచే కాలం. అంటే అదృష్టం కోసం ఎదురు చూడటం కన్నా మీ స్కిల్తో ముందుకు వెళ్లే సమయం. డిసెంబర్ 6 ప్రాంతం ముఖ్యమైన మలుపు. మీ నోట్ గణన ప్రకారం డిసెంబర్ 6, 2026 ప్రాంతంలో రాహువు మకరంలోకి, కేతువు కర్కాటకంలోకి మారతాయి. పద్ధతి,
ట్రూ వర్సెస్ మీన్ నోడ్స్ కారణంగా తేదీలో స్వల్ప తేడా ఉండవచ్చు. మిథునం నుంచి రాహు 8వ స్థానం, కేతు 2వ స్థానం. ఇది ఆరుద్ర వారికి ఒక డీప్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. మనీ విషయంలో డాక్యుమెంటేషన్ జాగ్రత్త. ఫ్యామిలీ కమ్యూనికేషన్లో అన్నెసెసరీ హార్ష్నెస్ వద్దు. ఆధ్యాత్మికంగా మాత్రం ఇది చాలా పవర్ఫుల్ పీరియడ్. ఆరుద్రవారి అసలు జీవిత సూత్రం. నేను ఒక సీనియర్ అస్ట్రాలజర్గా ఆరుద్రవారికి ఒక్క మాటలో చెప్పాలంటే, మీ జీవితంలో వచ్చిన ప్రతి తుఫాను మిమ్మల్ని నాశనం చేయడానికి రాదు, మీలో అవసరం లేని దాన్ని తొలగించడానికి వస్తుంది. మీరు ఆరుద్ర అయితే జీవితంలో వచ్చిన కొన్ని డిఫికల్ట్ కంగేస్ను వెనక్కి తిరిగి చూసినప్పుడు, అది జరగకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు అని అనిపించే అవకాశమే ఎక్కువ. ఆరుద్రకు ఆధ్యాత్మిక పరిహారం. ఆరుద్రకు రుద్రతత్వం చాలా ముఖ్యమైనది. అందుకే సోమవారం ఓం నమః శివాయ 108 సార్లు లేదా మీకు సాధ్యమైనంత. ప్రదోషం శివాలయంలో దర్శనం. ఆరుద్ర నక్షత్రం రోజున శివాభిషేకం చేయడం, ముఖ్యంగా నీటితో అభిషేకం చేసి మహామృత్యుంజయ మంత్రం లేదా శ్రీ రుద్రం వినడం, పఠించడం సంప్రదాయంగా అనుకూలమైన సాధన. రాహు నక్షత్రం కావడంతో అవసరం లేని భయం, అనుమానం, అబ్సెసివ్ థింకింగ్ తగ్గించుకోవడమే పెద్ద పరిహారం. రత్నం మాత్రం జన్మజాతకం చూడకుండా ధరించమని నేను చెప్పను. చివరగా ఒక ముఖ్యమైన విషయానికి, ఆరుద్రకు 4 పాదాలు ఉన్నాయి. ఆరుద్ర 1 ధనుస్సు నవాంశం, ఆరుద్ర 2 మకర నవాంశం, ఆరుద్ర 3 కుంభ నవాంశం, ఆరుద్ర 4 మీన నవాంశం. అందువల్ల ఆరుద్ర 1వ పాదం వ్యక్తి మరియు ఆరుద్ర 4వ పాదం వ్యక్తి స్వభావం, డబ్బు, తల్లి, తండ్రి సంబంధం, మ్యారేజ్, కెరీర్ చాలా భిన్నంగా ఉండవచ్చు. ఆరుద్ర నక్షత్రం మనకు చెప్పే గొప్ప పాఠం ఒక్కటే: జీవితంలో వచ్చే ప్రతి తుఫాను మనల్ని కూల్చడానికి రాదు, మనలో అవసరం లేని దాన్ని తొలగించి కొత్త మనల్ని నిర్మించడానికి కూడా వస్తుంది. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు తమ ఆలోచనలను నియంత్రించుకుని, తొందరపాటు నిర్ణయాలను తగ్గించుకుని, తమ ప్రతిభను సరైన దిశలో ఉపయోగిస్తే చాలా ఉన్నత స్థాయికి ఎదగగలరు. ఇది సాధారణ నక్షత్ర విశ్లేషణ మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం జన్మ సమయం, లగ్నం, దశ, భుక్తి, గ్రహస్థితులు కూడా పరిశీలించాలి. మహాదేవుని కృప, రుద్రుని ఆశీస్సులు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మరో నక్షత్ర విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.